మహాజన రాష్ట్ర సమితి ప్రతిరోజు ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యల పైన మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఈ మాటలు ఎంతవరకు ప్రజలకు చేరువలో ఉన్నాయో, ఎంతవరకు చేరువలో లేవో అది ప్రజలకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాలలో కానీ అక్కడ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్న వాస్తవ రేఖలు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. అది సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేదంటే సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు. ఎవరు ఏం మాట్లాడుతున్నా కూడా ఆ ఇంటెలిజెన్స్ వర్గం ఖచ్చితంగా కనిపెట్టుకుంటుంది, పసిగట్టిగా ఉంటుంది. మనం ఏ సందర్భాన్ని ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలన్నా కూడా అది చట్టానికి విరుద్ధంగా మాట్లాడకూడదు, చట్ట ప్రకారంగా మాట్లాడాలి. చట్టం ప్రకారంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు అధికారం ఏ పని చేస్తుంది, ఏ పని చేయడం లేదు, ప్రజలకు ఎంతవరకు బలంగా ఉంది, భరోసాగా ఉంది, ఈ విషయాలను మనం ప్రతిరోజు విశ్లేషణ చేస్తూనే ఉంటాం. కాబట్టి మనం ఎక్కడ కూడా చట్టం మన వైపు ఉండే విధంగా, చట్టానికి అతీతంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనే దానికి నిదర్శనంగా మనం మాట్లాడేది నేర్చుకోవాలి. అప్పుడు మన మాటలు ప్రభుత్వానికి ఒప్పుదలవుతాయా, ప్రజలకు నచ్చుతాయా లేదా, ఈ సమస్యలపైన మన పనితీరు ఎంతవరకు పనిచేస్తున్నాం, ఎంతవరకు చేయడం లేదు అన్న రూపురేఖలు, వాస్తవ రేఖలు ఖచ్చితంగా పసిగట్టేది మాత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళే. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ విధంగా మాట్లాడుకోవాలనుకున్నా మనము అధికారానికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ పనితీరును ఖచ్చితంగా ఎండగట్టే విధంగానే మాట్లాడాలి. వాళ్ళు పొరపాట్లు చేస్తారని పొరపాటును సరిదిద్దుకునే విధంగా మాట్లాడాలి. సమస్యలు ఉన్నాయంటే సమస్యలు పరిష్కారం చేసే విధానాలలో మనం మాట్లాడాలి. కాబట్టి మహాజన రాష్ట్ర సమితి ఎప్పటికీ ఎల్లవేళలా ప్రజల సంక్షేమం గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజల ఇబ్బందులు గురవుతున్నారు అంటే ప్రభుత్వం అండదండగా ఉండే విధంగా, ప్రభుత్వ తీరుతెన్నులు ఉండే విధంగా ఉండాలని ప్రతిరోజు విశ్లేషణలో